అసలు ఎస్టు ఈ రాజ్యమే ఎస్టు. ఎందుకట్లా? ఎందుకంటే ఏంది అన్ని హామీలు ఇచ్చిన ఒక్క హామీ కూడా కాలే. ఏం కాలేదబ్బా, వృత్తి పన్ను ఏం లేదు. ఇంత నష్టమే కానీ వస్తున్నాయి కానీ అట్లనే అదే ముక్క బియ్యానికి కొంచెం సన్నమే చేసారు, దుడ్డు బియ్యానికి పాలే చేసారు అంతే. అది పండే కాదు ఎట్టుంది రైతుల రైతు మంది సత్తనం ఊరి సత్తనం. నీళ్ళు లేదు, పాలు లేదు, కాలువ నీళ్ళు లేవు అంటే నీళ్ళు లేవు ఇప్పుడు దాకా. కేసీఆర్ బాబు ఆయన వచ్చినప్పుడు మంచి బాగా బతుకున్నాం మేము. పైసలు ఒడ్లు కాలమే కాలం అట్లా నిల్వ వచ్చినాయి. ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు. మార్పు అన్నారు రేవంత్ రెడ్డి. మార్పు లేదు, సుని లేదు, ఏం లేదు, మార్పు లేదు. నోటిగా మొక్కాలి ఆయనకు. నోటి వరకే కానీ పనులు ఒక్కటి పనులు కావు, ఒక్కటి అమలు కావు. చెప్పుడు వరకు కానీ ఎప్పుడు కాదు. ఇప్పుడు నిన్న కూడా చెప్పుడు కదా, నీళ్ళు ఇస్తారు కానీ నీళ్ళు కూడా రావు. వింటున్నావా? నీళ్ళు ఇరంటే నీళ్ళు ఎత్తిపోయిరంటే బీఆర్ఎస్ కోసిన రక్తం ఇవ్వాలని చెప్పిండు. వర్షం పోతే చల్లమని చెప్పిండు. పొలానికి కాసిన కూలిపోలే, ఏం కూలిపోలే. ఒక 2 పిల్లలు కోసం పొంగినాయి. ఏం కాదు అది. అప్పుడు ఎట్లా వచ్చినాయి నీళ్ళు? ఆయన వచ్చిన పొంగినప్పుడు నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు ఎట్లా వస్తలేవు నీళ్ళు అని మేము. అదే సంగతి. ఆయన ఏం లేదు కానీ ఒక్క పని అప్పుడు కాదబ్బా, ఒక్క పని కాదు. కరెంటు కూడా కోతలు అయిపోయింది. కరెంటు రైతు బీమా అన్నాడే, రైతు బీమా ఏమైపోయా? రైతు భరోసా మొత్తం పోయినాయి. 15,000 ఇస్తా అన్నాడు. ఒక 2 సార్లు దబ్బించిండు, 1 ఎకరానికి ఒక మాసిండు, 5 ఎకరాలు ఇచ్చిండు అంతే. ఈ సంవత్సరం అంతే అంతే. ఎప్పుడు ఇవ్వలే. మరి ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఏంది? ఆయన ఈ వచ్చేసారి మాత్రం ఆయన ఏం చెప్తావు శుద్ధం కానీ ఆయన వచ్చేసారి కేసీఆర్ రావాలి. 2034 దాకా ఆయన ఉంటాడు అంటాడు. ఆయన ఉంటాడు ఆయననా? ఇక మంచిది. ఇక 2034 దాకా అంటే మన శబ్దం కొట్టుకోవాలి మేము. అంతే. ఎందుకు? ఆయన ఓటు అయితే శబ్దం కొట్టుకోవాలి మేము కొట్టుకోవాలి ఇక. అంతేనా? అంతే. కాంగ్రెస్ వాళ్ళు చోటు అడిగితే ఏం చెప్తూ? ఆయనక ఇంకా సిగ్గులో కూడా ఇంటి రాగని చెప్పిన, రాగు ఇంటి రావద్దని చెప్పిన. చెక్కిచ్చాడా ఆ డూప్లికేటా పోయితే చెప్పిండు, ఏదో ఎంఆర్ చెప్పిండు. ఓకే అంటే చెక్ ఇస్తే డూప్లికేట్ చెక్లు ఇస్తారా? అది ఎవరు నాకు నోట్లో రాదు, చదువు రాదు. టీవీలో చూపెడతాను, చూపిలో చూసిన ఇయ్యాల డూప్లికేట్ చల్లదమ్మా అని చెప్పిండు. మన ఎప్పుడు కేసీఆర్ తిడతాడు ఎందుకే? ఆయన గుద్దపలిచి ఎందుకట్లా బల్బు అలాగగా ఇప్పుడు నేనే మోగుడని చెప్పి మాట్లాడుతుంటాడు. ఆ మాటలు మళ్ళీ పేగులు మెడకేసుకుంటా, పేగులు తోలు దిత్తా, లా కూడా బిగుతా, చెప్పు కూడా బిగుతా. మన ఆయన కూడా బిగుతాడు. కొత్త రాదు. ఒక 2 సార్లు ఉంది, 2 సార్లు ఖతం. మళ్ళీ ఆయన గెలుతాడట. మళ్ళీ ఆయన గెలితే మీ పరిస్థితి? నేను చచ్చిపోతా. ఆయన గెలిస్తే నేను చచ్చిపోతా. అంతేనా? నీ అబ్బాయి రాజనా, ముఖ్య రాజా ఏంటంటాడా? నేనే చెప్తా ఆయన గెలిస్తే. అంతేనా? అంతే. అంత ధీమా ఏంది? అంత ధీమా బా. అది కొట్లో చేస్తున్నాం మేమైతే. మొక్కజొన్నలు కొన్నారా? మొక్కజొన్నలా ఇప్పుడు ఆ పైసలు రాలే. కొంతమంది ఇక్కడ రాలే. ఇక ఎడతారు. నీకు రాలే? నేను వేయలేని పాప కానీ ఈ చిన్నోళ్ళు సగం మందికి రాలే ఇంకా రాలే.